రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అది అనాదిగా వస్తున్న నానుడి. ఇప్పుడు అది దౌత్యానికి కూడా వర్తించడం మొదలైంది. పైకెన్ని చెబుతున్నా ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలను పరిశీలించడం అనేది దౌత్యంలో నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. పర్యవసానంగా ఒక్కోసారి అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం మొదటి నుంచి డ్రాగన్ కంట్రీ చైనాను శత్రు దేశంగా చూస్తూ వచ్చాం. కానీ తాజా పరిణామాల క్రమంలో అమెరికా మనతో ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తున్న తీరు కారణంగా చైనాతో స్నేహహస్తం అందించాల్సి వచ్చింది. షీ జిన్పింగ్ తో నవ్వుతూ కనిపించాల్సి వచ్చింది. అదే క్రమంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తోనూ అదే ధోరణి చూపించాల్సి వస్తోంది. తాలిబాన్లు మనతో ఎలా ఉన్నా వారు 2021లో ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్న సమయంలో కశ్మీర్లో మారణ హోమం సృష్టించారు. కానీ వారిప్పుడు అదే దేశాన్ని పాలిస్తున్న నేతలుగా గుర్తించాల్సి వస్తోంది. తాలిబాన్ల ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి 5 రోజుల భారత సందర్శనకు రావడం అటువంటిదే. ఇది దక్షిణ మధ్య ఆసియా భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేసే అనివార్య పరిణామం. నిజానికి ప్రపంచ దేశాల్లో రష్యా మినహా మరే దేశము ఇంతవరకు ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని లాంఛనంగా గుర్తించలేదు. మన దేశం తొలిసారి ఆ దిశగా అడుగులు వేస్తోంది. అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ రానున్న సందర్భంగా తాలిబాన్ ను ప్రాంతీయ బృందంలోని భాగస్వామిగా గుర్తించడానికి భారత్ సిద్ధపడుతోంది. ముత్తకి భారత్ లో ల్యాండింగ్ చేయగానే తనకు ఇతర దేశాల మంత్రులు వచ్చినప్పుడు చేసే స్వాగత సత్కారం అందించారు. ఆయన విదేశాంగ మంత్రి కాబట్టి మన దేశ విదేశాంగ మంత్రి తనను రిసీవ్ చేసుకున్నారు. మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ తనను సాదరంగా ఆహ్వానించారు. తనకు ప్రోటోకాల్ ప్రకారం ఏమేం జరగాలో అన్నీ జరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడం ఇక లాంఛనప్రాయమని అర్థమవుతోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాదులుగా గుర్తించి ఆంక్షలు విధించిన వారిలో అమీర్ ఖాన్ ముత్తకి ఒకరు. దాని కింద ఆయన తారసపడితే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ భారత చొరవతో ఈ విషయంలో తాత్కాలికంగా మినహాయింపు లభించింది. తొలిసారి 1996లో ఆఫ్ఘాన్ తాలిబాన్ల వశమైనప్పుడు మనకు ఎన్ని విధాల సమస్యలు వచ్చాయో ఎవరూ మర్చిపోలేరు. సోవియట్ దురాక్రమణను ప్రతిఘటించి పాలనాధికారాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు అనేక మంది మిలిటెంట్లను కశ్మీర్కు తరలించారు. పర్యవసానంగా అక్కడ నెత్తుటేర్లు పారాయి. కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో తొలి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక 1999లో ఉగ్రవాదులు కాఠ్మాండు నుంచి న్యూఢిల్లీ వచ్చే విమానాన్ని హైజాక్ చేశారు. ఆ విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ కు తరలించడం జరిగింది. విమానంలో ప్రయాణికులను హోస్టేజులుగా చేసుకున్న టెర్రరిస్టులు తమకు కావాల్సిన ముఖ్యమైన 3 ఉగ్రవాదులను విడిపించుకున్నారు. ఈ చర్య వెనుక నేరుగా ప్రత్యక్షంగా తాలిబాన్లు లేకపోయినా పరోక్షంగా వారు ఉగ్రవాదులకు సహకరించారు. వారు అక్కడి నుంచి సురక్షితంగా వెళ్లడానికి తాలిబాన్లు సహకరించారు. దాంతో భవిష్యత్తులో తాలిబాన్లతో చర్చలు గాని గుర్తింపు గాని ఉండబోదని అప్పట్లో మన దేశం ప్రకటించింది. ఇంటా బయట వారు సాగిస్తున్న అరాచకాలను తీవ్రంగా ఖండిస్తూ వచ్చింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా 2001లో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలకు మన దేశం మద్దతుగా నిలిచింది. 2021లో తాలిబాన్ల పురోగమనంతో అమెరికా చెప్పుచేతల్లో పనిచేస్తున్న అఫ్రాష్ ఘనీ ప్రభుత్వం పడిపోయేదాకా మన దేశం పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టింది. 25,000 కోట్ల రూపాయల వ్యయంతో వారికి పార్లమెంటు భవనాన్ని, సల్మా ఆనకట్టను, ఒక జాతీయ రహదారిని కూడా నిర్మించింది. విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు, విద్య, వైద్యం లాంటి అనేకమైన విషయాలలో పాలు పంచుకుంది. ఇవన్నీ తాలిబాన్లలో మన దేశం పట్ల సద్భావన కలిగించాయి. ఆ తర్వాత తాలిబాన్లకు పాకిస్తాన్ కు మధ్య వచ్చిన విభేదాల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాలిబాన్లు మన దేశాన్ని అభిమానిస్తున్నారు. వారు అనేక కీలక సమయాలలో భారత్ ను సమర్థిస్తూ వ్యవహరించారు. ఇదంతా మన దేశం ఆచరించిన దౌత్య విధానం ఫలితమేనని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు కూడా అంతే. పాకిస్తాన్ మన దేశం విషయంలో అనేక దురాలోచనలు చేస్తోంది. ఉజ్బెకిస్తాన్ ద్వారా మళ్లీ ఆఫ్ఘాన్ తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అయితే భారత్ ఆఫ్ఘాన్లు దగ్గర కావడం పాకిస్తాన్ కు నచ్చడం లేదు. తాలిబాన్ మంత్రి భారత పర్యటనకు వస్తుంటే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ పరిణామాలను పాక్ నిశితంగా గమనిస్తోంది. తమ దేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ వాడుకుంటుందని భయపడుతోంది. ముఖ్యంగా తాలిబాన్లలో భారత సంబంధాలు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ TTP మరింత బలోపేతం అవుతాయని పాక్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఇప్పటికే పాక్ ఆఫ్ఘాన్ల మధ్య డ్యూరాండ్ లైన్ రూపంలో ఒక వివాదం ఉంది. ఈ మేరకు శత్రువు మిత్రుడేననే సూత్రాన్ని భారత్ ఇక్కడ వర్తింపు చేసుకుంటుందనేది పాకిస్తాన్ అనుమానం. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో పాకిస్తాన్ యుద్ధ విమానాలతో జరిపిన భారీ పేలుళ్లు కలకలం సృష్టించాయి. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూర్ వాలీ మొహమ్మద్
స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు పాక్ రక్షణ విశ్లేషణ సంస్థలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడుల్లో టీడీపీ చీఫ్ మరణించి ఉండొచ్చని పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ దాడులపై పాక్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తకి భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడులకు ముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మంత్రివర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆఫ్ఘాన్ ప్రజలను పాకిస్తాన్ కు శత్రువులుగా అభివర్ణించారు. తాము వారికి ఎంత గౌరవం ఇచ్చినప్పటికీ వారు పాకిస్తాన్ కు ద్రోహం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. వారిపై బలమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సైతం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆఫ్ఘాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై చేస్తున్న దాడులను ఇక సహించమని ఓపిక నశించిందన్నారు. ఆఫ్ఘాన్లో అప్పుడు ఇప్పుడు భారత్ కు విధేయులుగానే ఉంటున్నారని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో గుర్తు తెలియని వ్యక్తులు భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఈ దాడులకు పాకిస్తాన్ లో ఉంటున్న ఆఫ్ఘాన్ శరణార్థులే కారణమని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. పాక్ తాలిబాన్లకు ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తుందని విమర్శిస్తోంది. పాక్ ఆఫ్ఘాన్ దీర్ఘకాల సంబంధాలు, ఉజ్బెకిస్తాన్ ద్వారా సన్నిహితం కావడానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలు, చైనా వరుస మంతనాలు మన దేశంలో కూడా పునరాలోచన కలిగించాయి. మనం మన చుట్టూ పరిస్థితులను ఆకలింపు చేసుకుని వివేకంతో కూడిన ముందడుగు వేయనట్లయితే ఏదో నాటికి తాలిబాన్ పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడతాయి. చైనా పలుకుబడి పెరిగి అది మన భద్రతకు ముప్పు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. పైగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త చిక్కులు ముందు పెడుతున్నారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రామ్ వైమానిక స్థావరాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. కాదు బెదిరిస్తున్నారు. స్వచ్ఛందంగా తమకు అప్పగించకపోతే సైన్యాన్ని ప్రయోగిస్తారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది కూడా మన భద్రతను ప్రశ్నార్థకం చేసే పరిణామం. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకున్నందువల్లే తాలిబాన్లతో సత్సంబంధాలకు మన దేశం సిద్ధపడింది. కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా కొందరిని పలకరించక తప్పదు. రష్యా యుక్రెయిన్ విషయంలో రష్యా మనకు మిత్ర దేశమైనా యుక్రెయిన్ పట్ల రష్యా దాడులను సమర్థించకుండా తటస్థంగా ఉండిపోయింది. రష్యా నుంచి చవకగా చమురు కొనే విషయంలోనూ కీలకంగా వ్యవహరించింది. రష్యా నుంచి చమురు కొనడం అమెరికాకు నచ్చలేదు. అయినా వారి బెదిరింపులకు జంకకుండా మరింత ఎక్కువగా కొనడం ద్వారా తాము ఎవరికీ లొంగిపోయి లేమని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసింది. ఏ దేశానికైనా స్వీయ ప్రయోజనాలు, భద్రత అత్యంత కీలకం. ఆ తర్వాతే మిగిలినవన్నీ అంటారు దౌత్యవేత్తలు. ప్రస్తుత విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కొంటున్న అనేక సమస్యల విషయంలో మన దేశం సానుకూలంగా స్పందించింది. గత 4 ఏళ్లుగా మన దేశం వేలాది టన్నుల గోధుమలు, వందల టన్నుల మందులు, కరోనా సమయంలో వ్యాక్సిన్లు, భారీ మొత్తంలో పురుగుల మందులు, అత్యవసర సరుకులు పంపించింది. ఇటీవల భూకంపం వచ్చినప్పుడు టెంట్లు, మందులు, దుప్పట్లు, జనరేటర్లు కూడా అందించింది. కాబూల్లో పూర్తి స్థాయి దౌత్య కార్యాలయం కాకపోయినా సాంకేతిక కార్యాలయాన్ని తెరిచింది. తాలిబాన్ ప్రభుత్వం ఢిల్లీలో రాయబార కార్యాలయం ప్రారంభించుకోవడానికి అనుమతిచ్చింది. ఇప్పుడు నెలకొని ఉన్న ప్రతికూల వాతావరణంలో పొరుగు దేశం ఆఫ్ఘాన్తో సత్సంబంధాలకు ప్రయత్నించడం మనకు అనేక విధాలుగా శుభ పరిణామం అంటున్నారు విశ్లేషకులు.